వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి స్థానిక మహిళలు వినూత్న నిరసన తెలిపారు. ఇక కర్నూలు జిల్లాలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలంటూ ఖాళీ బిందెలతో బైఠాయించారు. ఇక గ్రామంలో తాగునీరు రావడం లేదన్నారు. తమ గ్రామాలకు పెళ్లి చేసుకునేందుకు ఆడపిల్లలను ఇవ్వడానికి ఇష్టపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అస్పరి మండలంలోని 33 గ్రామాలు ఉన్నాయని, ప్రతి మండలంలో 20 రోజులైనా కూడా తాగునీరు రావడం లేదని ఎమ్మెల్యే విరూపాక్షి ఆరోపించారు. మద్యాన్ని మాత్రం కూటమి ప్రభుత్వం గ్రామాన ఇస్తుందని ఎద్దేవా చేశారు. ఇక అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదన్నారు. తాగునీటి సమస్య తీర్చేటువంటి పరిస్థితి లేకపోతే భారీ ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కర్నూలు జిల్లాలో ఎమ్మెల్యే విరూపాక్షి నిరసన ఖాళీ బిందెలతో మహిళలు బైఠాయించినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది. 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి పురుగులు పడిన నీళ్లు తాగి మాకు ఏమో అనారోగ్యాలతో బాధపడుతున్నారు చాలా మంది పిల్లలు. అలాగే నీటి సమస్య నుంచి మా ఊరికి పిల్లలు ఇవ్వడం లేదు, పిల్లలు చేసుకోవడం కూడా లేదు. నీళ్ళ నుంచి పిల్లలు ఇవ్వరు, ఎందుకంటే నీటి సమస్య చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి. అలాగే కాలువలు లేవు. ప్రతి అధికారులు ఎన్నోసార్లు పుల్లు చేయడం కానీ వచ్చాడు, ఎన్నోసార్లు అధికారులకు స్పందించాము కానీ ఏమీ రెస్పాన్స్ కావడం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వంలో మందైన తరపుని కానీ నీళ్లు దొరకడం లేదండి. మందుకి చాలా ఇంపార్టెంట్ ఇస్తున్నారు కానీ తాగడానికి నీళ్లు ఇవ్వడం లేదండి. అలాగే కాలువలు కూడా నీటి సమస్య అంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మేమైతే ఎలాగో ఒకరోజు అట్లా రోజుల్లోకి కొరాయి నీళ్ళు, అలాగే ఫిల్టర్ నీళ్ళు వస్తాయి. పెద్ద పెద్ద కుటుంబాలకి ఫిల్టర్ నీళ్ళు అంటే రోజుకు ఒక 100 రూపాయలు ఫిల్టర్ నీళ్ళకే పెట్టాలండి. కొనుక్కొని తాగుతున్నాం. అలాంటప్పుడు ఆర్థిక ఇబ్బందిగా ఉన్నటువంటి వారు చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం స్పందించి ఈ యొక్క నీటి సమస్యను తీర్చాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. లేకపోతే కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు కూడా వెళ్ళి మేము ధర్నా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. విరూపాక్ష సహకారంతో మేము అక్కడ అడగడానికి కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాం. ఇబ్బంది అంటే చాలా ఇబ్బంది. 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి